మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే నేను నిజమే చెప్తా, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, అన్యాయం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, మోసం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. మరి ఎందుకు పెళ్ళైన 3 రోజులకే ఆయన ఎలాంటి వాడు అని తెలిసినా కానీ మీరు ఆయనతో 18 సంవత్సరాలు జీవనం కొనసాగించి బిడ్డను కానీ ఎలా తెచ్చుకున్నారు? మరి మా నాన్నగారికి ఇచ్చిన మాట, డాక్టర్ అవ్వాల్సిన నేను డాక్టర్ అవ్వకుండా నేను ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు ఒక మాట తీసుకొని ఇండస్ట్రీకి పంపించారు. తప్పు చేయకూడదు, తలదించుకునే పనులు చేయకూడదు. ఏ రోజు కూడా డాక్టర్ కృష్ణ గారి అమ్మాయి ఇలా చేసింది అనే పేరే రాకూడదు. అలాంటి మాటలు పెళ్ళయిన తర్వాత సినిమా వాళ్ళకు మొగుళ్ళను వదిలేయటం ఆనవాయితీ. అలాంటి పని అస్సలు చేయకూడదు. ఇవన్నిటికీ నేను ఒట్టు పెట్టి వచ్చాను. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంట్లో పెట్టి తాళం పెట్టుకుపోయేవాడు. ఓకే, అలాంటి టైంలో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మ నాన్నకి, ఒక ఫ్లవర్ అండి అమ్మాయి అంటే, నేను పూజలు ఎక్కువ చేస్తాను, భగవద్గీత నేను చెప్తా, అలాంటి అమ్మాయిని, అంత మంచి అమ్మాయిని అలాంటి చోటు పెట్టారు మీరు. ఆ అమ్మాయి లోపల ఉంది. మా ఇంటికి ఇట్లా పైన కొంచెం ఓపెన్ ఉండేదన్నమాట. ఆ ఓపెన్లో నేను లోపల ఉన్నట్టు తెలిసేది. బయట తాళం ప్రకారం ఏంటి, ఇంటికి తాళం పెట్టింది, ఎవరు లేరని. అక్కడి నుండి చూసిన వాళ్ళు ఉన్నారు అని ఇంటికి ఫోన్ చేశారు నాన్నకి. అప్పుడు వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మా డాడీ అన్నీ మాట్లాడి, నాన్న ఇట్రా కూర్చో. ఏంటి అంటే, నేను నాన్న డాడీ ఇవన్నీ అన్నాను. నన్ను మా నాన్నగారి పేరు రాధాకృష్ణ, ఒరే కిట్టిగా అనేదాన్ని. అలా పెంచుకున్నారు ఆయన నన్ను. ఏరా కిట్టిగా అంటే, ఊరు వెళ్ళిపోదాం నాన్న, బాబు నువ్వు నేను. ఎందుకో, అన్నీ ప్యాక్ చేసుకో వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు, నువ్వులా లేవు. నేనులా లేను, ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచో లేను నేను, కానీ రాను. డాక్టర్ రాధాకృష్ణ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను అంతే. అలాగే భరించాను. చనిపోయే ముందు నేను ఒకసారి వచ్చారు. నేను షూటింగ్కి వెళ్తే ఇతను మెడబట్టి గెంటేశారంట మా నాన్నని. అది నాకు అమ్మ చెప్పలా. అమ్మ చనిపోయే ముందు నేను ఒక ఐటీ పార్ట్నర్షిప్ చేస్తుంటే అతనికి చెప్పారు, ఎలా తోసారంట, పాపకు తెలియదు, తెలిస్తే చంపేస్తుంది. అతను నాకు చెప్పలా, అమ్మ చనిపోయిన తర్వాత చెప్పారు. అప్పటికే వెళ్ళిపోయాడు, అన్నీ వేసుకొని పారిపోయాడు, తెలీదు అవన్నీ నాకు. అలా జీవితంలో ఎప్పుడైతే మా నాన్న వెళ్ళిపోయాడో నాలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏడ్చేదాన్ని కాదు నన్ను. మా నాన్న అబ్బాయిలాగా పెంచాడు, అమ్మాయిలాగా పెంచలా. ఒక్క నాన్న దగ్గరకు వచ్చినప్పుడే బాధలన్నీ వచ్చి నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని ఏడ్చేదాన్ని. ఇంకెప్పుడు ఏడ్చేదాన్ని. దాని తర్వాత ఏడవటమే మర్చిపోయా. ఈ సంవత్సరాలన్నింటిలో ఇన్ని బాధలు చూశాక కళ్ళల్లో నీళ్లు ఎవాపరేట్ అయిపోయినాయి. అండ్ ఏడవాలి అని, ఏడుపు అనేది వచ్చినప్పుడు ఓహో ఏడవాలా అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఓకే, నాన్నగారు పోయిన తర్వాత మీరే వద్దనుకుని వదిలిపెట్టేశారు ఆయన్ని, లేకపోతే ఆయన అంతటా ఆయనే? అతనే, అప్పటికే అతను వ్యసనపురుడు అయిపోయాడండి. అది నాకు తెలియలేదు. ఫిలిం నగర్లో అచ్యుత్ రెడ్డి గారి స్టూడియో తీసుకున్నాడు లీజ్కి, నా డబ్బులతోనే. తీసుకున్న తర్వాత అక్కడ మోసం, దగ, సర్కిల్, అంత చెడు సర్కిల్ని పెంచుకోవటం, ఇవంతా నేర్చుకున్నాడు తను బాగా. అక్కడ డబ్బులు సంపాదించి దాచుకొని లేవని నావి తింటున్నాడు, నావి. అక్కడ ఏమేం చేయకూడదు అవన్నీ చేసుకొని ఒక ఎంపీకి క్యాన్వాసింగ్కి వెళ్ళాడు. మరి ఆవిడ గెలిచారంట. అప్పుడు గెలిచిన తర్వాత ఇతను ఫేస్బుక్ ఎంబడి పడ్డాడు బాగా. ఫేస్బుక్లో ఒక 9 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మీకన్నా ముందా మీ తర్వాత? నా తర్వాత. నేను ఉండగా మమ్మల్ని బెడ్రూమ్లో గొళ్ళెం పెట్టేసి వాళ్ళతో కంటిన్యూ చేసేవాడు అనమాట, చాటింగ్లు ఇవన్నీ. ఓకే, అది కూడా మనకు తెలియదు. ఒకరోజు నేను షూటింగ్కి వెళ్ళి రాత్రి లేట్గా వచ్చేసరికి ఒక ఫోన్ మోగుతా ఉంది. నేను వచ్చానని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ బెడ్షీట్ ముసుగేసుకుని పడుకుని ఆ టేప్ తిరిగి పడుకున్నాడు అనమాట. నేను వచ్చి ఎందుకు ఫోన్ తీయట్లేదు, మామూలుగా ఫోన్ లేకుండా బతకలేడు, ఎందుకు ఫోన్ తీయట్లేదని ఇలా చూస్తే పావని అని ఉంది పైన. ఎవరో ఒకరు కంపెనీలోంచి చేస్తూ ఉంటారు కదా, ఆఫీస్ నుంచి. ఎందుకు ఫోన్ తీయట్లేదని నాకెందుకు అని చెప్పి పడుకున్నాను. కాసేపు మెసేజ్ వచ్చింది దాంట్లో, నేను బెడ్రూమ్లో ఉన్నాను, నువ్వు బెడ్రూమ్లో ఉన్నాను అన్నావు కదా, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది నీతో, బాగా మాట్లాడుతున్నావు కదా, సడన్గా ఎందుకు పెట్టేశావు అని వచ్చింది మెసేజ్.
ఒక్క నిమిషం నాకు అర్థం కాల, ఏంటిది మెసేజ్ ఈవిడ నుంచే వచ్చింది, ఒక లేడీ నుంచి, బెడ్రూమ్లో ఉండటం ఏంటి, బెడ్రూమ్ గురించి మాటలేంటి, మళ్ళీ ఇమ్మీడియట్ నిద్రపోతున్నావా, అలా ఎలా నిద్ర వచ్చింది ఒక్క నిమిషంలో నీకు అని. నాకు డోర్ తెరిచాడు కదా, ఒక్క నిమిషమే అయింది, కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి. నేనేం చేశాను, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటన్నా జరుగుతుందా, నేను పట్టించుకోవట్లేదా, వాటిని నాకు పంపించుకున్నా. సీ హిజ్ క్రిమినల్ మైండ్. నాకు పంపించుకున్నానా, నేను మేకప్ తీసేసి స్నానం చేసి వచ్చి పడుకున్నాను. నేను నిద్రపోయాక, బాగా నిద్రపోతున్నాగా ఆ మెసేజ్లు డిలీట్ చేసేసాడు, చేసేసి పడుకున్నాడు. నెక్స్ట్ డే అతని బర్త్డే, నేను అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను తనకు, A to Z కొనేదాన్ని అనమాట. ఒక మనిషి పొద్దున్న లేస్తే వేసుకునేవి ఏమేమి ఉంటాయో అవి వేసి, ఒక గోల్డ్ చైన్, ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తాం. అలా ఇద్దరం మాట్లాడుకోసం. ఓ అప్పటికి మాట్లాడుకోరు అయినా? పెళ్ళి అయిన 7-8 నెలల నుంచే మాట్లాడుకో. ఓకే. తనేమన్నా చెప్పాలన్నా కూడా ఇదంట ఇట్లా అంట, ఎవరో గాడిదో గుర్రమో సోఫానో టీవీకో చెప్పినట్లే నేను అస్సలు చెప్పను. ఎవరైనా వస్తే డైరెక్ట్గా మాట్లాడుకో అంటాను అంతే. అట్లా ఇతను అప్పులు చేసినప్పుడు నేను భగవద్గీత చదవటానికి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళేసరికి గొళ్ళెం పెట్టేసి వెళ్ళా బయట. నేను లేడు, 1 గంట 2 దాకా లేవుడు అనమాట. మార్నింగ్ 3-4కి వస్తాడు. నేను వెళ్ళేసరికి వాడు ఎవడో వచ్చి తలుపు తీసేసి లోపల ఉంటాడని తెలిసాము. మరి లోపలికి వెళ్ళి ఉతికేసి వెళ్ళాడు అంటాడు, బాగా కొట్టేశాడు. అంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ తల పగలు కొట్టారు, ఇలా చీలిపోయింది. అతన్ని లాస్ట్లో కొన ఊపిరితో ఉంటే తీసుకొని వెళ్ళిపోయాయి, అపోలోలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ దగ్గర ఇతను కూడా ఉంటారు కదా, చిల్లర గ్యాంగ్, వాళ్ళు ఏదో డాక్టర్స్ని చెడ్డ మాటలు తిట్టారంట. వాళ్ళు మేము అడ్మిట్ చేసుకొని పోండి అని బయటపడేశారు. బ్లీడ్, ఒక స్ట్రెచర్లో బ్లీడ్లో మునిగిపోయింది ఒక బాడీ. తెల్లవారుజామున నాకు ఫోన్ చేశారు పోలీస్, అమ్మా ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ నంబర్ ఉంది దాంట్లో, మీరెవరో నాకు తెలియదు, పలానా చోట అపోలోలో ఉంది. నాకు దేనికి భయపడను, నేను బ్లడ్ అంటే భయం, చాలా భయం, బ్లడ్ అంటే ఫోబిక్. వెళ్తే నాకు ఫోన్ చేసిన అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, రామోజీరావు గారు ఏమనోడో ఏదో అబ్బాయి, వదిన ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు చిన్న ప్లాస్టర్ వేశారు. లోపలికి వెళ్తే ఒక రక్త మడుగులో ఒక బాడీ ఉంది, ఇంకా ఏం చేయలేదు, అక్కడ ఉంది, పడుంది. ఇలా చూస్తూ ఉన్నా నేను, అంత లోపలికి ఎంటర్ అవుతూ. అక్కడ ఫస్ట్ పేషెంట్ అని ట్యాగ్స్ వేలాడేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదంటే, మనుషుల మేడం, అతని చుట్టూ ఉన్నోళ్ళు మమ్మల్ని ఎన్ని బూతు మాటలంతా తిట్టారు, మాకు అక్కర్లేదు ఇలాంటి పేషెంట్స్ అని చెప్పి. యాక్చువల్గా నాకు సిజేరియన్ అయింది అపోలోలో, నా డాక్టర్ ఉంది అక్కడ. పరిగెట్టుకొని వెళ్ళి అమ్మ ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయిందంట, చూసుకోకుండా అలా పెట్టాను, నువ్వు పదా నేను వస్తాను. వచ్చేసరికి అక్కడ ఉన్నాడు డ్యూటీ డాక్టర్. మీరు డాక్టరా, కనిపించలేదా అన్న. కనిపిస్తుంది, అక్కడ రాసింది కూడా కనిపిస్తుంది, ఫస్ట్ పేషెంట్ అని. దాని అర్థం తెలుసా మీకు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా డబ్బు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పేషెంట్ని చూడాలి. ఇప్పుడు అతనికి ఏమన్నా చచ్చిపోయాడు, నువ్వు ఇస్తావా నాకు? నేను నీకు బ్లాంక్ చెక్ ఇస్తా, నువ్వు నాకు ఇస్తావా? పిలవండి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడతాను. పెద్దగా గొడవ చేసేసరికి మా డాక్టర్ వచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చేసి అంతా చేసి ఇచ్చేస్తే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినందుకు అతనికి ముందు నుండి లేనిపోని వ్యసనాలు ఉన్నాయేమో నాకు తెలీదు, అక్కడ అతనికి ఏదో డిసీజ్ ఉంది అని బయటపడింది. ఏం డిసీజ్ ఉంది? ఏదో పేరండి నాకు తెలియదు. మొత్తానికి మనం దగ్గరికి వెళ్ళకూడదంట, మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, ఇట్లా ఏదో చెప్పారు. మీరు అసలు దగ్గర ఉండొద్దని, బాబుని అసలు దగ్గరకు పంపించదండి అని చెప్పారు. అక్కడ ఉంది పడింది ఎవరు, మీ వారేనా? ప్లీజ్ అండి, మీరు ఏమైనా అనండి, నేను మాట్లాడతాను, కానీ వారు హస్బెండ్ అని మాత్రం అండి. అతను ఓకే, అతని పేరు విజయ్ గోపాల్. ఓకే, అతను అనండి, దయచేసి మీరు ఏమనుకోవద్దు. నాకు అసలు అప్పుడు ప్రేమే లేదా, అంత దూరం వెళ్ళి అంత గొడవ చేశారా ఆయన గురించి? మరి అప్పుడు అంటే సిచ్యుయేషన్ ఏంటి అంటే, చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషి, మానవత్వం ఇంపార్టెంట్ ఫస్ట్, దాని తర్వాత ఏమైనా నువ్వెంత తెలుసుకుందాం అంటే తర్వాత. బట్ అక్కడ కండిషన్లో ఇతను బిలాంగ్స్ టు నేను అనేది అక్కడ ఎంటర్ అయి ఉంది. 1, 2 ఒక మనిషి రక్తంలో కొట్టుకుంటున్నాడు. నేను అలాంటి కల్చర్లో రాలా. ఏమైనా సరే ముందు హెల్ప్ చేయాలి. మేము అప్పటికీ మాట్లాడాం, అంతా ట్రీట్మెంట్ చేసాం. మా అమ్మ నాన్న వచ్చారు, మా అక్క వచ్చింది, అందరూ చూశారు, అంతా చేశారు.
అంత అయిపోయాక ఇంటికి తీసుకొచ్చాం. 1 సంవత్సరం లేట్ ఇతను ఏదో ఆపరేషన్ చేశారు 8 గంటలని, 6 గంటలో వస్తామని 8 గంటలు అయింది ఆపరేషన్ నుంచి బయటికి రాలా. అప్పటికి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఎలా ఉన్నావు అమ్మ అన్నారు. అంతే అలా కూలిపోయా. భయం, బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం నాకు. అప్పుడు ఇంటికి తీసుకొస్తే సంవత్సరం అన్నోని 3 నెలల్లో నుంచోబెట్టా. తనకు పెట్టిన తిండి కానివ్వండి, ఏమైనా కానివ్వండి అలా చేసి, చాకిరీ అంటారు కదా, నేనే దగ్గర నుండి చూసుకున్నారు. నేనే. బాత్రూమ్ వెళ్తే కూడా నేనే, మాట్లాడకపోయినా నేనే చేస్తే లేచి నుంచి మూడో నెలలో ఏంటి ఏదో పెద్ద పొడిచానని చెప్పి ఎగేసుకుంటున్నావు, ఏం చేసావు నువ్వు నాకు అన్నాడు. నాకు ఒకటే అలవాటు అండి చిన్నప్పటి నుండి. ఇప్పుడు నేను మీకు ఏమైనా చేశాను అనుకో, నేను చేశానని ఎవ్వరికీ చెప్పను. నాకు చెప్పుకునే అలవాటే లేదు. ఎందుకంటే అంతే, అది చెయ్యాలన్నాం చేసాం అంతే. కామ్గా ఉన్నాను. ఒక అతను వచ్చాడు ప్రొడ్యూసర్ అని. నేను ఐ వాజ్ విత్ హాఫ్ హ్యాండ్స్ డ్రెస్, నైటీలో ఉన్నా. అటు ఇటు నా ఇల్లు అండి, నా ఇంట్లో నేను తిరుగుతున్నాను. ఈ వాజ్ లుకింగ్ బ్యాడ్లీ. అది తెలుస్తుంది, ఒక మనిషి మనల్ని గుచ్చి చూస్తుంటే ఆ గుచ్చింది తెలుస్తుంది మనకి. నేను ఇలా చూసినప్పుడు తల తిప్పుకోవటం, నేను లేకపోతే ఇలాగే చూడటం అలా చేస్తున్నాడు. నాకు నచ్చలా. ఏంటిది అనుకొని నేను లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చా. ఐ ఫెల్ట్ అనీజీగా అనిపించింది. వచ్చి ఇలాంటి వాళ్ళని ఇంటికి రానియద్దు అని చెప్పి, ఇంటి దాకా అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, ప్రొడ్యూసర్స్ నేనే పిలవలేదు, హీరోయిన్ అయ్యి నువ్వెందుకు పిలిచావా. అతను చాలా మంచోడు. వెళ్ళిపోయా. నెక్స్ట్ డే ఎక్కడికో పోయి 2 లక్షల డబ్బు ఏదో జేబులో పెట్టుకున్నాడంట. గొడవ వేసుకొని కొట్టి ఆ డబ్బులు తీసేసుకొని పంపించారు. ఓకే. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్కడ చెప్పటం, వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టడం వాళ్ళకి, నువ్వు రారా చూసుకుంటావంటే ఒక్కడే వెళ్ళాడు. మళ్ళీ ఉతికి పంపించారు. ఆల్రెడీ కట్టుల్లో ఉన్నాడు, ఇంకా కోలుకోలేదు. 3 నెలలు అయింది, లేచి నుంచున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టాడు. రా అంటే చూసుకుందామని వెళ్తే మళ్ళీ కొట్టి పంపించారు. మళ్ళీ బ్లడ్ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పి అంటే హాస్పిటల్లో ఏమని చెప్పాలి, ఇంకా వచ్చావు ఏమని చెప్పాలి, పరువు ఉండాలా కొంచెం అయినా. నాకు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వమంటావు, నేను ఎందుకు ఇస్తాను ట్రీట్మెంట్? ఏ మందు పడుతుందో ఏ మందు పట్టదో అంటే, నేను చదువుకోను డాక్టర్ని, ఇంట్లో అందరూ వాళ్లే కాబట్టి దేనికి ఏం వాడతాం అనేది బాగా తెలుసు, ఏం చేస్తాం. కానీ అలా అని ధైర్యం మాత్రం ఎప్పుడు చేయం, సొంత వైద్యం చేయకూడదు. మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ ఉంది అని చెప్పి వాటికి ఏమేమి వేసుకుంటారో అలాంటి మందులు తెచ్చుకొని తిన్నాడు, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఓకే. దీస్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ దెర్ ఇస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. హ్యుమానిటీ అనేది నేను కాదు, పసిపిల్లాడండి. మా బాబు బాగుంటాడు, ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, బాగుంటాడు. ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోరు, బాబుని ముట్టుకోకుండా అవుతారు. అలాంటిది బాబు కోసం కూడా స్పందించలేదు అంటే ఎందుకండి జన్మ? ఒక్కరోజు కూడా వెనక్కి తిరిగి చూడలా. ఎవరో ఒక ఆడది నన్ను మీరు పెంచగలరో లేరో, నేను మీ బాబుకి అమ్మ అవుతాను అంటే పక్కన కూర్చొని ఉంటున్నాడు. వాడి తండ్రి ఎట్లా అవుతాడండి? ఎవరితో? ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మరి ఆయన? ఇదంతా జరిగిన తర్వాత ఒక బర్త్డే రోజు అండి, అక్టోబర్ 1 అతని బర్త్డే. అక్టోబర్ 1 స్నానం చేసి ఇవన్నీ తగిలించుకొని నేను తెచ్చినవన్నీ వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే నగలు డబ్బులు అన్ని దాటించేశాడు. మీరు లేరు ఇంట్లో? నేను షూటింగ్స్కి వెళ్తుంటా కదా, బీరువా పైన తాళాలు పెట్టే అలవాటు నాకు. అంటే ఇప్పుడు ఒక ఆయన కూడా అడిగారు ఇలాగే, అలా ఎలా నమ్మేసావమ్మా అని. బుద్ధి ఉందా అండి? దేవుడి తర్వాత ఆడది ఎవరిని నమ్ముతుంది? మొగుడిని నమ్ముతుంది. ఇంట్లో తాళాలు ఇంట్లో పెడతాం, ఎక్కడ పడితే. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా నమ్ముతున్నారు కదా, మనకు తెలియదు కదా లోపల మాయమైపోతున్నాయని. డబ్బులు ఇవన్నీ దొంగతనం చేస్తాడని తెలియదు. పిల్లాడు పడుకొని ఉంటే పిల్లాడు గొంతులో చేయి నిప్పుకొని పోయావంటే నువ్వేం తండ్రివి? సో పోతా డబ్బులు, గోల్డ్ బాగా వేసుకెళ్ళిపోయాడు. ఎంత ఉంటుంది గోల్డ్ అండి ఇప్పుడు? ఈ కాలానికి అమ్మినా లేదంటే తీసుకున్నా ఒక 2.5 కోటి పైనే ఉంటాయి. 2.5 కోట్ల గోల్డ్. డబ్బులు కూడా క్యాష్ అంతే తీసుకెళ్ళి మొత్తం. అసలు ఇంట్లో ఏం లేదు, ఇంకా ఏం లేదు. మా బాబుకి పొద్దునే నేను ఎలా బూస్ట్ డబ్బా కొనాలో కూడా తెలియలేదు, అలా ఉంది. కాకపోతే ఒక అలవాటు ఉండేదండి నాకు. మా బాబుకి రోజు 100 రూపాయలు వేసేదాన్ని ఒక హుండీలో. ఇంత పెద్ద కుండతో చేస్తారు కదా, అట్లాంటి కుండ. ఆ కుండ కాపాడింది మా అబ్బాయి, కాపాడాడు నా ఫైనాన్సర్. అది పగలగొట్టి ఇంటికి అద్దె కట్టి, అడ్వాన్స్ కట్టి, 6 నెలల రేషన్ తెచ్చి ఇంట్లో వేసుకొని, మా బాబుకి స్కూల్ వేసి. సొంత ఇల్లు కాదు,
సో మీరు ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించారు చెప్పాలంటే, ఇంత జరిగిన ప్రేమ అనేది వెళ్ళిపోయిందండి, తెలిసిపోయింది. కాకపోతే కాన్ బట్ పొజిషన్ ఇంకా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఉంది. ఎవరో ఒకరితో అడ్జస్ట్ ఎట్లయినా అవ్వాలి. అదేదో ఫస్ట్ వాళ్ళతోనే అడ్జస్ట్ అయితే పూజిత ఒక ముగ్గురుతోనే ఉందిరా. అబ్బా నలుగురు లేదండి బాబు, ఆలోచన కూడా లేదు. ఓకే అతను అదే కదా మీ నాన్నగారి కోరిక అదే, ఒక భర్తతోనే ఉండాలి. ఆర్టిస్టులు అంటే భర్తలను వదిలిపెడతారు. సో నువ్వు అదే కదా ఆయన కూడా. బట్ మీ తర్వాత ఎంతమందిని మోసం చేశారు ఆయన? ఇంకా మరి 8 మందిని. అబ్బా. 9వ వ్యక్తి IAS ఆఫీసర్ రేఖారాణి గారు, పరదేశీ నాయుడు గారి వైఫ్ ఆవిడ. అరే అప్పుడు కూబింగ్ లో చనిపోయారు ఆయన, వరంగల్ కరీంనగర్ ఎక్కడో. అక్కడ ఆయన వైఫ్ ఆవిడ. ఫేస్బుక్ లో ప్రేమించుకున్నారంట ఇద్దరు. తర్వాత పెళ్లి చేసుకోవాలి అని ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకుని ఉన్నారు. స్టంట్ తీసాక అదే డిశ్చార్జ్ చేస్తారు కదా, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి అమ్మ ఒక పెళ్లి ఆపాలి అర్జెంట్ అని, రేపే పెళ్లి, ఒక ఫంక్షన్ హాల్లో బుక్ చేశారు. అంటే నేను అనుకున్నా, నేను అప్పుడు లీడ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్కి పనిచేసేదాన్ని. ఏ అమ్మాయి అబ్బాయి లేచిపోతూ ఉంటారు కదండి ఎక్కువ. ఏ ఏరియామా, ఏ స్కూల్ అని అడిగితే స్కూల్ కాదమ్మా ఆమె ఐఏఎస్ ఆమెకి నేనేం చేస్తానండి అంటే, విజయ్ గోపాల్ తెలుసా నీకు? ఏ విజయ్ గోపాల్? నీ మొగుడు విజయ్ గోపాల్ చెప్పండి అంటే, అతనే పెళ్లి చేసుకుంటుంది. ఒక్క నిమిషం అమ్మ లోపలికి వెళ్ళి వైట్ పేపర్ మీద సైన్ చేయి. ఇప్పటికి 4 సార్లు పంపించిన అతను రెఫ్యూజ్ చేశాడు, డైవోర్స్ ఇవ్వట్లేదు, తీసుకోండి. ఆవిడ చింపేసి, నేను నీ హెల్ప్ కోసం వచ్చానమ్మా, నువ్వు డైవర్స్ ఇస్తానంటావేంటి? ఏంటంటే నువ్వే ఫస్ట్ వైఫ్వి, నువ్వు అబ్జెక్ట్ చేస్తేనే పెళ్ళి ఆగుతుంది, నా కూతుర్ని మోసం చేస్తున్నాడు. IAS ఆఫీసర్ అంటారు మీ కూతుర్ని మోసం చేయటం ఏంటమ్మా? ఆవిడ ఇలా చూసిందంటే పోలీసులు కుమ్మేస్తారు కదా అని. ఆమెకి 28, 29 ఏళ్ళ కొడుకు ఉన్నాడు అప్పటికి. నేను నోరు తెరిచా, ఏంటి అంత పెద్ద కొడుకుంటే పెళ్లి చేసుకుంటుందా అంటే, చేసుకుంటుందా కాదమ్మా ఇంకాసేపట్లో పెళ్ళి అయిపోద్ది. అప్పుడు నేను షీ టీమ్స్లో బుక్ చేశాను, వాళ్ళే దగ్గరుండి గైడ్ చేశారు. బుక్ చేస్తే ఇది ఉంటుంది కదా, రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో పేజే చింపేశారు వాళ్ళు. ఆ రోజు మండపం బుక్ అయింది అన్నది పేజే చింపేశారు. ఇది ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండకూడదు. 3 రోజుల తర్వాత IPS గారి ఇంట్లో ఆవిడ చేశారు వాళ్ళిద్దరికి పెళ్ళి. ఓకే, ఇంత జరిగిందని తెలిసినా కానీ ఆమె కూడా పెళ్లి చేసుకున్నారు. అంతా తెలుసు ఆవిడికి, అంతా తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అండి. ఒక MP, IAS ఆఫీసర్, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి, వీళ్ళందరికీ బినామీ ఇతను. వాళ్ళ ఆస్తులన్నీ వీడి పేరున్నాయి. ఓకే, సో అవి కాపాడటానికి ఆటోమేటిక్గా వీళ్ళు కాపాడతారు. అతని మీద ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే వీడిని కాపాడాలి. బట్ మరి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నారా ఇప్పుడు ఆమెతో, లేకపోతే? వాళ్ళు విడిపోయారంటండి. వాళ్ళు విడిపోయి ఇప్పుడు ఆవిడ వేరే పెళ్లి చేసుకున్నారంట మళ్ళీ IPS. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇంకా తెలియదండి నాకు. వేరే అదే ఫేస్బుక్ చూస్తూ ఉంటాడు వేరే క్యాండిడేట్ కోసం, ఆ పని మీదే ఉంటాడు. ఓకే.